హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మా నైట్ డిన్నర్లో స్పెషల్ ఏంటో చూసేద్దాం రండి. చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా రెంచి పాపను మేనేజ్ చేసుకుంటూ వంట అయితే చేస్తానండి. వంట చేస్తున్నానంటే చాలు అన్ని పనులు పక్కన పెట్టేసి వంట దగ్గరకు అయితే వచ్చేస్తుంది. అదేంటో పిల్లలకి టీవీ పెడితే అక్కడ కూర్చొని చూస్తారు. మా రెంచి పాపకి టీవీ చూడడం అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ పెట్టినా కూడా ఒక 15 మినిట్స్ చూస్తుంది కాన్స్టెంట్గా, తర్వాత అస్సలు చూడదండి. టీవీ చూడట్లేదని హ్యాపీగా ఫీల్ అవ్వాలో బాధపడాలో అర్థం కాదు కొన్నిసార్లు. ఎందుకంటే ఇలా వంట చేసినప్పుడు వంట గదిలో వస్తే ఇక్కడ ఏదైనా ఇబ్బంది అయిపోతుందని నాకు కూడా భయమేనండి. మామూలుగా అయితే ఆలు కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో అయితే వెజిటేబుల్ అన్నీ ఉన్నాయి. ఇలా వెజిటేబుల్ ఉన్నప్పుడైతే ఏదైనా పులావ్ లేదంటే కిచిడి అలా చేస్తాను. ఈ రోజు అయితే కిచిడి చేస్తున్నానండి. చాలా రోజులు అయిపోయింది. మార్నింగ్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు. ఇంకా రెంచి పాప కూడా తిన్నట్టు ఉంటుంది. అన్ని వెజిటేబుల్ అయితే పిల్లలకి మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేయాలి. నాకు 5th మంత్ కంప్లీట్ అయ్యే వరకు వంట దగ్గరికి వెళితే అస్సలు పడకపోయేది, కానీ చాలా కష్టమైన తప్పనిసరి పరిస్థితిలో అయితే వంట చేసుకొని తినాల్సి వచ్చేది. ఇంకా ఇప్పుడు 6th మంత్ నుంచి అయితే కొంచెం పర్లేదనే చెప్పొచ్చండి. వామిటింగ్ సెన్సెన్స్ కూడా తగ్గిపోయింది. అలాగే ఇంకా నేనే వంట చేసుకొని తింటున్నాను అన్నట్టు. నేను ఎక్కువ ఎవరి మీద డిపెండ్ అవ్వను. ఈ మధ్య అయితే అస్సలు ఓపిక ఉండట్లేదండి. కొంచెం బీపీ డౌన్ అయిపోతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అమ్మ అయితే ఇంటికి పిలుస్తుంది, కానీ అక్కడికి వెళ్ళిపోదామంటే రెంచి పాపకేమో స్కూల్ ఉంది. ఇంకా స్కూల్ని వదిలేసి వెళ్ళిపోయి అక్కడ కూడా కూర్చోవడమే కదా, అదేదో ఇక్కడే వర్క్ చేసుకుంటూ 4 రోజులు అయితే గడుపుదామని ఇక్కడనే ఉంటున్నాను. మళ్ళీ డెలివరీ తర్వాత 3 మంత్స్ అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ గ్యాప్లో రెంచి పాప ఆలుతో ఆడుకుంటూ మిర్చి తినేసింది. ఇంకా పిల్లలతో ఇంతేనండి. మా బుడితల్ని అక్కడ కూర్చొని ఆడుకో హాల్లో అంటే అస్సలు వినదు. ఇంకా ఇక్కడికి వచ్చేసి నాకేదో ఒక పని అయితే పెడుతుంది. నేను రెంచి పాపకి రీడింగ్ ఎలా చేపిస్తానని చాలామంది అడుగుతున్నారు కదా. యాక్చువల్గా రెంచి పాపకి చాలా ఇంట్రెస్ట్ అండి. నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకా నాకే కొన్నిసార్లు ఓపిక ఉండదు అన్నట్టు. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ హోంవర్క్ అయితే చేసుకుంటుంది. పాపకి ఒక్కసారి చెప్తే చాలు తొందరగా క్యాచ్ చేస్తుంది. ఇంకా రైమ్స్ నేర్పించినప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే నేర్చుకుంటుందండి. ఇంకా ఈ మధ్య అయితే మంత్స్ అలాగే వీక్స్ అయితే నేర్పిస్తున్నాను. 1 వీక్ నుంచి ఎవ్రీడే రెంచి పాపకి స్కూల్ నుంచి రాగానే ఓవరాల్గా చెప్తున్నాను. యాక్చువల్గా తను బై హ్యాడ్ చేసుకుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకరోజు ఆడుకుంటుంటే రెంచి పాప జనవరి ఫిబ్రవరి చెప్పు అంటే కంటిన్యూస్గా జాన్ నుంచి డిసెంబర్ వరకు అయితే చెప్పేసింది. నేనే లిటరల్లీ షాక్ అయిపోయానండి. అంత ఫాస్ట్గా బై హార్ట్ చేసుకుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నపిల్లలకి ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందంటారు కదా, అది నిజమేనండి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. రెంచి పాప విషయంలో ఏదైనా ఒకటి చెప్పామంటే చాలు నెక్స్ట్ టైం తనే చెప్పేస్తుంది. సో నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగిందండి ఈ మధ్య రెంచి పాపకి ఏదో ఒకటి నేర్పించాలని. రెగ్యులర్గా నాకు వచ్చే కామెంట్స్ ఏంటిదంటే, అక్క మీ పాప చాలా యాక్టివ్గా ఉంటుంది, మీరు చాలా అదృష్టవంతులు అని అంటున్నారు. పిల్లలన్నాక చాలా అల్లరి చేస్తారండి. పిల్లలంటేనే అల్లరి చేస్తారు. అలాగే రెంచి పాప డిసిప్లిన్గా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి తనకి నేను ఫోన్ అస్సలు ఇవ్వను. టీవీ అలవాటు కూడా పెద్దగా లేదండి. ఏదైనా ఓవరాల్గా చెప్తూ ఉంటాను, అది నేర్చుకుంటుంది. రెంచి స్కూల్ నుంచి రాగానే మ్యాక్సిమం తనతోనే టైం స్పెండ్ చేస్తానండి నైట్ పడుకునేంత వరకు. ఇంకా పిల్లలకి మంచి ఫుడ్ అనేది మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. బయట ఫుడ్కి అస్సలు అలవాటు అయితే చేయొద్దండి. మనమే ఇంట్లో ఏదైనా ఒక స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. అప్పుడే బయట ఫుడ్కి వాళ్ళు అస్సలు అలవాటు పడరు. ఇంకా రెంచి పాపకి ఫోను టీవీ అలవాటు అయితే అస్సలు లేదు ఇప్పటి వరకు అయితే. నార్మల్గా చూస్తుంది కానీ ఓవర్గా అయితే చూడదండి. ఆ అలవాటు అయితే అస్సలు చేయకండి పిల్లల విషయంలో. ఒక్కొక్కసారి నాకు కూడా ఓపిక ఉండదండి. ఇంకా నేనే వద్దన్నా కూడా రెంచి పాప ఏదో ఒకటి నేర్పించు మమ్మీ అని అడిగి మరీ నేర్చుకుంటుంది. అప్పుడు నేను టీవీ అయితే ఆన్ చేస్తాను, రైమ్స్ పెట్టేస్తానన్నట్టు. ఇంకా అప్పుడు కొంచెం సేపు అయితే టీవీ చూస్తుంది. ఇంకా మన వంట ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దాం రండి. నేనైతే అన్ని వెజిటేబుల్ వేసేసాను. ఈరోజు కిచిడీలో అయితే శనగపప్పు ఎక్కువ వేసాను.
వేసానండి. మామూలుగా పెసరపప్పు కూడా వేస్తారు కొంతమంది, ఇంకా అది వేరే స్టైల్ అండి. రేపటి కోసం అయితే పెసర్లు నానపెట్టేస్తున్నాను దోశ కోసము. ఇంకా ఇక్కడైతే 2.5 గ్లాస్ అయితే పెసర్లు అయితే తీసుకున్నాను. దానికి 1 గ్లాస్ అయితే బియ్యం అయితే వేసుకుంటానండి. ఇందులో కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఈరోజు అయితే వేయడం లేదు. ఒక 3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని నైట్ అంతా నానపెట్టుకోవాలి. 6 to 8 అవర్స్ నానితే సరిపోతుంది. ఇంకా రెంచి పాపకి మార్నింగే స్కూల్ ఉంటుంది కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ 6కే మిక్సీ పట్టేస్తాను. రైస్ కూడా అయిపోయింది, ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా ఆలోపు అయితే నేను పచ్చడి కూడా తీసుకొని పెట్టేసుకుంటున్నాను. నేను వంట చేసేటప్పుడు మాత్రం నీట్గా ఉండాలండి. ఏదైనా నీట్గా లేకపోతే వంట చేయబుద్ధి కాదు. అప్పటికప్పుడే నేను నీట్గా క్లీన్ చేసుకుంటాను గ్యాస్ దగ్గర. ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఎందుకో తెలియదు ప్రతిసారి కొంచెం కింద మాడిపోతుంది. నేను 4 విజిల్స్ వచ్చే వరకు అయితే పెడతానండి, అన్నం ఉడుకుతుందో లేదో అని. అది కొంచెం మాడిపోతుంది. ఇంకా ఈసారి అయితే 3 విజిల్స్ వచ్చే వరకే పెడదామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా రెంచి పాప కూడా రెడీగా ఉంది, ఎప్పుడెప్పుడు మమ్మీ రైస్ తీసుకొస్తుందా తిందామని. తన ఓన్ ఫీడింగ్ అయితే చేసుకోదు, కానీ ఆతృత ఎక్కువ మా బుడ్డి తల్లికి. ఇంకా తనకి సపరేట్ ప్లేట్లో పెట్టియాలి. ఇంకా ఇక్కడ గిన్నెలో పెట్టిస్తా అంటే వద్దంట, ప్లేట్లోనే పెట్టి మమ్మీ అని అడుగుతుంది. ఇంకేం చేసేది లేక తన సాటిస్ఫాక్షన్ కోసం అయితే ప్లేట్లో అయితే పెట్టించాను. ఇంకా మళ్ళీ నేనే లేచి నా ప్లేట్ అయితే తీసుకొచ్చాను. మా రెంచి పాపకి స్కూల్లో అయితే హ్యాపీగా తినేస్తుందంట. ఆయమ్మని 1కి 2 సార్లు అయితే అడిగాను తింటుందా అని. అయితే తినేస్తుంది మేడం అందరు పిల్లల్ని చూసి అని చెప్తుంది. ఇక్కడ అయితే అస్సలు తినదండి. ఆమె తిన్నా కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. మళ్ళీ నేను కంపల్సరీ తినిపిస్తానన్నట్టు. మీరు కూడా ఇంతేనా పిల్లల విషయంలో? ఇంకా రెంచి పాపని పడుకోబెట్టడం పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. అస్సలు పడుకోదండి. పడుకోబెట్టడానికి లిటరల్లీ 1 అవర్ అయితే సఫర్ అవుతాను. ఈ ఒక్క విషయంలో మీరు కూడా నాకు హెల్ప్ చేయొచ్చు. ఇదండి మా డిన్నర్ స్పెషల్ వచ్చేసి కిచిడి విత్ మ్యాంగో పికిల్. అలాగే రెంచి పాపకి ఇక్కడ గ్రేవీ వద్దంట, మామిడికాయ ముక్కేయి మమ్మీ అని అడుగుతుంది. లేదంటే అలుగుతుంది. ఇంకేం చేసేది లేక ఒక మామిడికాయ ముక్క అయితే వేశాను. ఇంకా మీ డిన్నర్ స్పెషల్ ఏంటిదో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. కొంతమందికైనా రీచ్ అవుతుందండి, మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా కిచిడి టేస్ట్ ఎలా ఉందో చెప్పనే లేదు కదా, చాలా బాగుందండి. నేను చేశానని కాదు కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో టమాటా పచ్చిమిర్చి చట్నీ కూడా చేసుకుంటే బాగుంటుందండి. వేడివేడిగా తింటుంటే ఎంతైనా తినేయచ్చు. ఇంకా తిన్నాక 1 అవర్ అయితే కంపల్సరీ వాకింగ్ అయితే చేస్తానండి. నాతో పాటు రెంచి పాప కూడా చేస్తుంది. తర్వాత తనని పడుకోబెట్టేస్తాను. ఇదండి మా నైట్ రొటీన్. బాయ్.